విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడలో భూ వివాదం చెలరేగింది. రెండు కుటుంబాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నాయి. స్థల పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన పరస్పర దాడులు చేసుకున్నారు. ఇక ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడలో భూ వివాదం చెలరేగింది. రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఇక స్థల పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయపడ్డ మహిళల పరిస్థితి ఎట్లా ఉంది? పవన్, విజయనగరం జిల్లా రేగిడి ఆంతలవలస మండలం బోరాడ గ్రామంలో ఒక భూ వివాదానికి సంబంధించి ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణ తీవ్రమైనటువంటి ఉద్రిక్తలకు దారితీసింది. ప్రధానంగా గ్రామానికి సంబంధించినటువంటి వావిలిపల్లి వల్లభనాయుడు, అదేవిధంగా తిరుపతిరావు అనేటటువంటి ఇద్దరు సమీప బంధువులు ఉన్నారు. వీరికి పక్కపక్కనే వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి చాలా ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న ఆ భూమిలో నీలగిరి చెట్లు నాటుకునేటటువంటి పరిస్థితుల్లో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మొత్తం కూడా కుటుంబ సభ్యులంతా మహిళలు, అదేవిధంగా పురుషులు ఇరువురు కూడా ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. దగ్గరలో ఉండే రాళ్లతోనూ కర్రలతోనూ దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలకు గాయాలయ్యి దీనిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వారిని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేశారు. అయితే ఈ కుటుంబాల మధ్య గతంలో కూడా చాలా సార్లు గొడవలు జరిగాయి. అయితే ఈసారి దాడుల వరకు వెళ్ళింది. ఈ పరిస్థితి తీవ్రం దాల్చడంతో ఇరు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారని చెప్పి స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులకు సంబంధించిన వివాదం రెవెన్యూ పరిధిలో ఉంది కాబట్టి ఆ వివాదం వాళ్ళు పరిష్కరించాలి. కానీ గ్రామ పెద్దలు చాలా సార్లు రెండు కుటుంబాలను సంప్రదించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా గతంలో కూడా చాలా సార్లు ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈసారి దాడుల వరకు వెళ్ళిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్ని